నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి కుంటుపడిందని, విద్య, వైద్యం మెరుగుపడలేదని పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానన్న మాట ప్రకటనకే పరిమితమైందన్నారు. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగాయని, నష్టపోయిన పంటలకు పరిహారం ఎక్కడా చెల్లించలేదని ఆరోపించారు. తనను గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి పసుపు, చెరుకు రైతులకు మినిమం ప్రైజ్ వచ్చేలా చేస్తానంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఎలాంటి సమస్యలు లేదు? ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి ఒక పాలనే కానివ్వండి, సౌకర్యాలు అనుకూర్చబడతామని చెప్పని ఎవరైనా భావించినమే. వీళ్ళ విద్యాపరంగా తీసుకున్నట్టయితే అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి యొక్క తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కళాశాల కానివ్వండి, ఇవి రెండు కూడా ఎదుగుతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక విద్యా సంస్థలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇవ్వాలంటే కూడా నాకు వాళ్ళ ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు, ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు. ఆశ్చర్యం చెప్పంటుంది. ఒకప్పుడు ఏది ఇస్తుందో ఇక్కడ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పారిశ్రామికంగా ఏదైతుందో ఉపాధి కల్పనకు తోడ్పడే విధంగా ఏదైతుందో ఐటీఐ కళాశాల కానీ, డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల కానీ ఆనాడు ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏకైక అంటే ఈ పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాల నిజామాబాద్లో ఉంది. ఇంతవరకు దెర్ ఇస్ నో అప్గ్రేడేషన్. అదే డిప్లొమా స్థాయి కళాశాల అట్లే ఉంది తప్ప ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల మాత్రం రాలేదు ఇక్కడికి. ఇలా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏదైతుందో 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించింది. తదుపరి అరవింద్ గారు ప్రాతినిధ్యం వహించిన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాలం. ఇవాళ మిత్రుడు మధుయాష్కి గారు ప్రాతినిధ్యం వహించిన సమయం లోపల ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక పాస్పోర్ట్ కార్యాలయం, అది మినహా ఇటు గల్ఫ్ కార్మికులకు సంబంధించే కానీ, బీడీ కార్మికులకు సంబంధించే కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో చెప్పంటున్నా అదనంగా ఉదనగూర్చినట్టు ఒక సౌకర్యాలు ఏమీ లేవు. ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేదంటారా మీ దృష్టికి వచ్చిన? మా మిత్రుడు అరవింద్ గారు చెప్పలేమంటే పసుపు బోర్డు అంటాడా. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో ఏదైతుందో ప్రకటింపజేసిండు, ఉత్తర్వులు జారీ చేయించిండే. అక్టోబర్ 2023 6 మాసాలు గడుస్తుంది. ఇంతవరకు పసుపు బోర్డు కేంద్రం ఎక్కడా, దాని విధానాలు ఏంటి, ఇంతవరకు కాన్స్టిట్యూషన్ లేదు. పసుపు బోర్డు ఏదైతుందో ఎక్కడ ఏర్పాటు చేయబడబోతుందనే కానీ దానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్, సభ్యుల నియామకం లేదు అని చెప్పంటాడు. ఇదే జీవన్ రెడ్డి పైన మతపరమైన ఆరోపణలు చేస్తున్నాడు. అలాగే ఎన్నికలు రాగానే సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సీట్లను నేను సర్దుబాటు చేసుకోవడం ఏంటి, ఎవరితో సర్దుబాటు చేసుకున్నాను నేను? మతపరమైనటువంటి ఒక అంటే ఆలోచన రేకెత్తింపజేసే ప్రయత్నం చేస్తుంది ఇవాళ అరవింద్ గారు అని చెప్పంటారు. నేను ఇది అవుతుందో లౌకిక విధానానికి, సెక్యులరిజం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాను. భారతదేశం ఏదైతుందో ఒక పుష్పగుచ్చం లాంటిది. ఇప్పుడే పెద్దలు మోడీ గారు నేను ఏదో సందర్భంగా మాట్లాడుతున్నా గమనించి, ఎన్డీఏ అంటే ఒక పుష్పగుచ్చం లాంటిది అని చెప్పి, అసలు భారతదేశం అంటేనే ఒక పుష్పగుచ్చం లాంటిది అని చెప్పంటారు. కుల మతాలకు అతీతంగా, జాతి మతాలకు అతీతంగా ఏదైతుందో ఐక్యతకు చిహ్నం ఏదైతుందో భారతదేశం అని చెప్పంటారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ముందుకు పోతున్నా. తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టం జరిగిన సందర్భంలో కేసీఆర్ అక్కడ సందర్శించి కేవలం 100 రోజుల్లో 200 మంది రైతులు మరణించారని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఎంతమంది చనిపోయినరు అనేది దానికి లెక్కలు ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడం ప్రభుత్వ విధానాలు ఉంటాయి. కానీ వాస్తవంగా పంట నష్టం జరిగినట్టయితే ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని నేను విభేదిస్తలేను. నేనే కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా విభేదిస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పంట నష్టం జరిగినట్టయితే, ప్రకృతి వైపరీత్యాలే కానీ ఇతరత్ర పంట నష్టం జరిగినట్టయితే ఆ నష్ట పరిహారం ఏదైతుందో ఎకరాకు 10,000 రూపాయలు కల్పింపజేసి ఆ రైతును ఆదుకోవడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఆ విధంగా ఆర్థిక సహాయం చేస్తుంది. ఇదే కేసీఆర్ గారు ఏదైతుందో 10 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక్క రైతు ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ, చీడపురుగుతోనే కానీ పంట నష్టపోతే ఆదుకుని ఉదంతాలు ఉన్నాయని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కుక్కలతో నక్కలతో పోలుస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అది వాళ్ళకి తెలియాలి. ఆ వాళ్ళ పార్టీలు చేస్తేనేమో ఇప్పుడు అసలు ఈ పార్టీ ఫిరాయింపులు
ప్రోత్సహించింది ఎవరో అంటున్నారు. ఇదంతా ఎందుకు ఇవాళ చర్చకు వస్తుంది? ఇదంతా ఎందుకు గురువింద గింజ నీతి లాగుందని చెప్పంటాను నేను. ఆయన చేస్తున్నాం ఆయనకు వేదం, ఆయన చేస్తున్నాం ఆయన వేదం. ఇలా వాస్తవాలకు అనుగుణంగా ఏదో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ, ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, పేద ప్రజలకు అండగా నిలవగలిగేటువంటి అవకాశాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సహజమని చెప్పంటున్నాను నేను. చివరికి ఒక విషయం చెప్పండి సార్, జీవన్ రెడ్డి గెలిపిస్తే కనుక ఏం చేస్తాడు అని ప్రజలకు ఎలాంటి నమ్మకం కల్పిస్తాడు? నేనేదిస్తుందో రైతులకు అండగా నిలబోతే ప్రధానమని చెప్పంటున్నాను. రైతాంగానికి కావాల్సినటువంటి మద్దతు ధర కల్పనలో మినిమం సపోర్ట్ ప్రైస్కు చట్టబద్ధత కల్పింప చేసి ఆ మద్దతు ధర కల్పింప చేయబడటం లోపల నేను రైతుకు అండగా నిలబడతా. ఇక్కడ మూతపడ్డ చక్కెర కర్మాగారాలు ఏదైతున్నదో వాటి పునః ప్రారంభింప చేసి వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో చక్కెర పంట నీకు సాగుకు ఏదైతుందో దోహదపడే విధంగా నేను రైతుకు అండగా నిలబడతా అని చెప్పాను. ఇలా పసుపుకు సంబంధించి కూడా వీళ్ళ కనీస మద్దతు ధర 15,000 రూపాయలుగా నిర్ణయింప చేసి ఏ విధమైనటువంటి ఒక అంటే ఒడిదుడుకు లేకుండా రైతుకు అండా నిలబడే విధంగా ఏదైతే ముందుకు పోతా అని చెప్పంటారు. అట్లా గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా స్థానిక ఉపాధి పొందలేక గల్ఫ్పై ఆధారపడేటువంటి కార్మికులు ఉన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఏదైతున్నదో ఇవాళ విదేశాలలో వారు ఉపాధి పొందుతున్నటువంటి ఒక పరిస్థితులలో ఇవాళ అనారోగ్యంతోనే కానీ బలవ మరణే కానీ ప్రమాదం చనిపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేతలపెట్టింది. ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. అట్లే బీడీ కార్మికులు ఉన్నారే, ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎట్లయితే ఉన్నారో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వ హయాం లోపల ఏదైతే పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని తలపెట్టినా కానీ దాని కట్ ఆఫ్ డేట్ 2014 రూపొందించారు. ఆ కట్ ఆఫ్ డేట్తో ఏదైతే బీడీ కార్మికులు అందరూ కూడా సౌకర్యం పొందలేకపోతున్నారు. ఆ కట్ ఆఫ్ డేట్ తొలగింప చేసి బీడీ కార్మికురాలు ఎంతమంది ఉన్నా కానీ వారికి అందరికీ కూడా ఏదైతుందో గత ప్రభుత్వం అమలు చేతలపెట్టి 2,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంపొందింపజేసి వారికి అందరి పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడం వీళ్ళ ప్రభుత్వ బాధ్యత. ఈ నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కొరకు ఏదైతుందో దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తింప చేసి వీళ్ళ అటు కేంద్ర ప్రభుత్వం ఉండే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉండే కానీ నిధులు సమకూర్చబడి నిజామాబాద్ పట్టణానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అవన్నీ కూడా కల్పింపజేయబడటానికి నేను బాధ్యత చేపడతాను చెప్పండి. తనను గెలిపిస్తే మాత్రం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, అలాగే పసుపు రైతులకు మినిమం ప్రైస్ తీసుకొస్తానని ఒక నమ్మకం కల్పిస్తున్నారు జీవన్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.